Sairam, could you please confirm is my screen is visible? ఓకే. సో సాయిరామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రమ్ మాస్టర్ అంటే ఏంటో ఐడియా ఉందా? ఏదన్నా రీసెర్చ్ చేస్తారా బిఫోర్ జాయినింగ్? సాయిరామ్ మీ నార్మల్‌గా నేను చెప్పండి. నార్మల్‌గా నేను స్క్రమ్ మాస్టర్ ఎలా అంటే రూట్ స్క్రమ్ మాస్టర్, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ రోల్స్ ఏంటి ఐటీలో అలా నార్మల్‌గా చూసాను. కొంచెం అంటే నార్మల్‌గా గ్లోసరీ ఐడియా ఉంది. కొంచెం ఓకే. ఐడియా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రమ్ మాస్టర్ అంటే ఏంటి అంటే, మీరు మన క్రికెట్‌లో కౌచ్ ఉంటారు, అవునా? సో క్రికెట్ కౌచ్ ఏం చేస్తారు? వాళ్ళ టీమ్స్ ఉంటారు కదా, ఎవరైతే క్రికెట్ ఆడేవాళ్ళు, వాళ్ళందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మీరేం చేయాలి, ఎట్లా ఆడాలి, ఎలా ఆడాలి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అంతే కదా? అంతేగాని క్రికెట్ కౌచ్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడతారా వాళ్ళతో పాటు? కోచ్ చేస్తారు. హౌ టు కోచ్ చేస్తారు. కానీ గైడ్ వాళ్ళు ఆడరు. రైట్? గేమ్‌లో వాళ్ళు ఆడరు. సో, రియల్ టైమ్‌లో కూడా స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే, ఒక మెంటర్ లాగా ఉంటారు ప్రాజెక్ట్‌లో. ఎవరికీ? మన డెవలపర్‌కి, మన క్యూఏకి, ప్రొడక్ట్ ఓనర్‌కి, వీళ్ళందరికీ. వీళ్ళందరూ మీరిప్పుడు ఏమనుకుంటారంటే అనుకోండంటే, వీళ్ళొక క్రికెట్ ప్లేయర్స్ అనుకోండి. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళకి రిలేట్ చేసుకోవాలనుకుంటే డెవలపర్ ఉంటారు, క్యూఏ ఉంటారు, ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు. వీళ్ళందరిని మీరేమనుకుంటారంటే ఒక ప్లేయర్స్ అనుకోండి. స్క్రమ్ మాస్టర్ అనేవాడు ఒక కౌచ్. ఓకే. సో స్క్రమ్ మాస్టర్ అంటే ఇది బేసిక్గా ఒక కౌచ్ లాగా ఉంటారు ఒక టీంకి. ఓకే. సో అది స్క్రమ్ మాస్టర్ అంటే. సో ఇక్కడ స్క్రమ్ మాస్టర్ ఎందుకు అసలు కంపెనీ, వై స్క్రమ్ మాస్టర్ ఈస్ రోల్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ది ప్రాజెక్ట్? బికాస్ ఐ మీన్ ద టీమ్ క్యాన్ ఏబుల్ టు వర్క్, దే క్యాన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. బట్ వై వీ వేర్ అలోకేటింగ్ వన్ పర్సన్ హూ క్యాన్ control or handle the team? Why it is needed? Because they are not kids, right? Because they are not kids, then why we need scrum master? Because before I tell you, I would like to explain you about the software development methodology. So development methodology అంటే SDLC అంటాం. ఓకే. ఇక మీరు చూడండి, SDLC. ఎస్ అంటే సాఫ్ట్వేర్, డి అంటే డెవలప్మెంట్, ఎల్ అంటే లైఫ్, సి అంటే సైకిల్. దీన్ని షార్ట్గా ఏమంటామంటే SDLC. ఓకే. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇది ఏంటి అంటే, ప్రతి ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు ఒక అప్లికేషన్ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎండ్ చేయాలి అంటే ఈ ఫేసెస్ అనేది ఫాలో అవుతారు అక్రాస్ నేషన్ వైడ్. ఇది హైదరాబాద్లోనే కాదు, మొత్తం ఎక్కడైనా సరే మొత్తం వరల్డ్ వైడ్లో ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్ చేసే ప్రాసెస్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ ఫేసెస్ అనేది ఫాలో అవ్వాలి. అప్లికేషన్ బిల్డ్ అవ్వాలంటే, ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వాలంటే అందులో ఫస్ట్ ఇదేంటి మనకి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. ఓకే. ఇక్కడ ఏంటంటే, మనకి ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అంటే ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను చెప్తాను. ఫ్లిప్‌కార్ట్ అనే అప్లికేషన్. ఓకే. ఇదొక ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు SDLC అప్లై చేస్తారు. అప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో ఏముంది ఇక్కడ? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. రైట్? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో. ఓకే. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఆ అప్లికేషన్‌కి ఏం కావాలి? ఇక్కడ సెర్చ్ బార్ ఉందా? లాగిన్ ఉంది. ఇక్కడ ఇంకేముంది? సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఏమొస్తున్నాయి? తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అనేది తీసుకుంటారు ఫస్ట్ ఏదైనా అప్లికేషన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలనుకుంటే. ఓకే. దీన్ని మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటాం. ఇది ఎవరు చేస్తారంటే బిజినెస్ అనలిస్ట్ చేస్తారు ప్రైమరీగా. ఓకే. తర్వాత ఫేస్ ఏముంటుందంటే, తర్వాత ఫేస్ వచ్చేసి డిజైనింగ్. డిజైనింగ్ అంటే ఇప్పుడు మీరు తీసుకున్నారు రిక్వైర్మెంట్ని, సెర్చ్ బార్ కావాలి, లాగిన్ కావాలి, ఇది కావాలని చెప్పేసి దాన్ని మీరు డిజైన్ చేస్తారు. ఎక్కడ మీరు ఎలా కావాలి, ఎక్కడ పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్, సెర్చ్ బార్ ఇక్కడే కావాలా, లేదంటే ఇక్కడ కావాలా, సైడ్కి కావాలా, ఇట్లా కొన్ని డిజైన్స్ అనేది క్రియేట్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఓకే. డిజైనింగ్ అయిపోయాక మనకి నెక్స్ట్ ఏముంటుందంటే డెవలప్మెంట్. అంటే మీరు తీసుకున్న రిక్వైర్మెంట్, ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్ తీసుకున్నారో ఆ రిక్వైర్మెంట్ తీసుకొని కోడింగ్ రాస్తారు. ఎవరు? డెవలపర్స్. మన డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు కోడింగ్ రాస్తారు. కోడింగ్ రాసి సాఫ్ట్వేర్గా బిల్డ్ చేస్తారు. అంటే ఇట్లా ఉంటుంది రియల్ టైం. వాళ్ళు కోడ్ రాసి బ్యాక్ ఎండ్లో మనకి ఏం ఓపెన్ అవ్వాలి, కస్టమర్కి ఏం కనిపించాలి, మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు. ఇది ఏ ఫేజ్లో జరుగుతుంది? థర్డ్ ఫేజ్ అంటే డెవలప్మెంట్. నెక్స్ట్ ఇది అయిపోయాక కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, మనం డెవలప్ చేసిన అప్లికేషన్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా టెస్టింగ్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టెస్టింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ సాయిరం. డెవలప్మెంట్ అయిపోయింది, రిక్వైర్మెంట్ తీసుకున్నారు, డిజైనింగ్ అయిపోయింది, డెవలప్మెంట్ కూడా అయిపోయింది, సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారు. మరి ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా మీరు చూడాలి కదా. చూడకుండా డైరెక్ట్గా మీరు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్క్రమ్ మాస్టర్గా జాయిన్ అయ్యే ముందు మీరు మేబీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ చేసి ఉంటారేమో కదా.
ఏం చేయాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, అవన్నీ రీసెర్చ్ చేసి ఉంటారు కదా. డైరెక్ట్గా అయితే మీరు జాయిన్ అవ్వలేరు కదా. సో కొన్ని రీసెర్చ్ చేస్తారు. సో రియల్ టైంలో కూడా మీరు ఏం చేస్తారంటే మీరు టెస్టింగ్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఇక్కడ బాంబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. నాకు బాంబ్ ఆప్షన్స్ కనిపించాలా? అది మన కరెక్టేనా ఇండియాలో? బాంబ్ ఆర్డర్ చేసుకోవచ్చా మనం మర్డర్ చేయడానికి, కిల్ చేయడానికి? మరి సిస్టమ్ లేదు. ఏం 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 సిస్టమ్ ఏం చూపించాలంటే ఫ్లిప్కార్ట్ ఏం చూపించాలి ఎవరైనా ఈ కీవర్డ్తో సెర్చ్ చేస్తే? అది ఇష్యూ అంటే అది అవైలబుల్ ఉండదని అలా. యా, అంటే దిస్ ఈస్ నాట్ ఫౌండ్, దిస్ ఈస్ నాట్ వార్నింగ్ మెసేజ్ లాంటి ఇట్లా రావాలి, అవునా? అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే మనం చెప్పండి. గైడ్లైన్స్ ప్రకారం అది అలాంటి ప్రొడక్ట్స్ ఎలా వేయడమని మనం ఇవ్వాలి అక్కడ. ఎస్, ఆ మెసేజ్ ఇవ్వాలి కదా. సో దట్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఇది మనకి అలౌడ్ లేదని. సో ఇప్పుడు నేను చూస్తాను, బాంబ్ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తాను, టెస్టింగ్ చేస్తున్నాను. సో నాకు ఏమొస్తుంది? బాంబ్ అని సెట్ చేస్తే వేరే వస్తున్నాయి, అవునా? జనరేటెడ్ కావాలి. సో నాకు మెసేజ్ రావడం లేదు. చూడండి, మెసేజ్ రావడం లేదు. అంటే వార్నింగ్ మెసేజ్ సంథింగ్ లైక్ దట్ రావాలి కదా. బట్ నాకు వేరే ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఈ దీనిపైన సెర్చ్ చేస్తే, చూడండి. బట్ ఇవి నాకు రాకూడదు. అంటే టెస్టింగ్ అనేది ఇలా మీరు చేయాలి, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని సిస్టమ్ మన ప్రాజెక్ట్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని మీరు టెస్టింగ్ చేయాలి. యా, టెస్టింగ్ అయిపోయాక ఇక్కడ ఏముంది? డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మార్కెట్లోకి లాంచ్ చేయడం. అంటే కస్టమర్స్ ఉంటారు కదా, మన కస్టమర్స్, వాళ్ళకి లాంచ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ యాప్, స్విగ్గీ జొమాటో అవన్నీ వాళ్ళు ఎక్కడ లాంచ్ చేశారు? ప్లే స్టోర్లో. సో లాంచ్ తర్వాత, యా, లాంచ్ తర్వాత కస్టమర్స్ అంటే మీరు కూడా స్విగ్గీ జొమాటో యూజ్ చేస్తారు కదా ఇన్ కేస్ హైదరాబాద్లో ఉంటాయి. సో మీకు ఆప్షన్ ఉంటుంది లాంచ్ అంటే యూజ్ చేయడానికి. సో రియల్ టైంలో కూడా ఈ అన్ని ప్రాసెస్ ఫాలో అవుతారు. ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కంప్లీట్ చేయాలంటే ఏ కంపెనీ అయినా వరల్డ్ వైడ్ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫేసెస్ అనేది ఫాలో అవ్వాలి. సాయిరం అర్థమైందా మీకు ఎస్డిఎల్సి అంటే ఏంటో? సాయిరం మీ వాయిస్ క్లియర్ లేదు, రావడం లేదు నాకు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు యా, ఓకే గట్టిగా సాయిరం ఎనీ డౌట్స్ ఎస్డిఎల్సిలో? అర్థమైంది. ఓకే. సో ఇది నేను ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నా ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు ఏదైనా. ఓకే, ఇది బేసిక్, ఎవరికైనా ఇది బేసిక్. స్క్రమ్ మాస్టర్కి అయినా, బిజినెస్ అనలిస్ట్కి అయినా, డెవలపర్ అయినా, ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అంటే ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇది మినిమం బేసిక్ నాలెడ్జ్. ఓకే. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది స్క్రమ్ మాస్టర్ అంటే ఏంటో అర్థమైంది, ఎస్డిఎల్సి ప్రాసెస్ అంటే కూడా అర్థమైంది. సో ఇక్కడ ఎస్డిఎల్సికి అసలు మనకి ఎస్డిఎల్సిలో స్క్రమ్ మాస్టర్ ఎందుకు అసలు ఎందుకు అవసరం? నేను ఆల్రెడీ క్వశ్చన్ చేశాను ఎందుకు. ఎందుకంటే టీమ్ మెంబర్స్ అంతా కిడ్స్ కాదు, దే ఆర్ నాట్ ఏ కిడ్స్, బికాస్ దే ఆర్ ఏ ఆల్రెడీ గ్రోన్ అప్ పీపుల్, దే నో వాట్ టు డూ, వాట్ నాట్ టు బి డన్. బట్ అగైన్ వై we need to have one person who can look their daily routine, how they are working, why we required? Because currently most of the companies are following agile. Okay, agile methodology, very good. Before this agile methodology, we used every software company used to follow waterfall methodology. Okay, so let's go back to before 2010. Before 2010, almost all the software employees, software companies used to prefer waterfall methodology. So what is this waterfall methodology? We'll see. See, waterfall methodology is basically where they will take couple of months to invest in one phase. For example, let's imagine there was an application they were planning to implement that is called Flipkart. Let's imagine this is a project. So to gather requirements of all this entire application, they might take like 6 months. Okay, once it is completed, then only they will focus on designing part. Without these requirements are finalized, they will not touch this designing, development, testing, deployment. They need to fully complete this one phase, first phase. And once it is completed, let's assume it is taking around 6 to 8 months only for gathering requirements. So once it is done, the designing will be done for the requirements. For example, this designing, exactly all these designs will be made. So let's imagine this designing is taking like another 3 to 4 months. Another 3 to 4 months. Okay, so without completing this designing, these people will not start their work. Testing, development, deployment, this will not happen. Okay, this is 6 months. Let's imagine this is taking like 4 months, and next phase is development. Let's imagine they were invested their time like for developing 1 year.
1 year. They wrote the codes, they were implemented. It took them like 1 year, let's imagine. So 1 year. And once after completioning of the 1 year only, the testing can happen. So in between of this 1 year, they are not allowed to test in the waterfall. Once it is fully completed, only then they can focus on testing. Okay, now testing, let's imagine it took like another 6 months. After completion of this testing only, they will launch in a single, in one shot, in entire application. Entire application they will be launching to the user in one shot. So again, I'm saying requirement gathering and analysis in the waterfall. Let's imagine it was taken like 4 to 6 months. Designing this took like another 4 months. Development is took like 1 year. Let's imagine testing is took like another 6 months. Deployment is took like another 3 months. So if we combine all these months, how many months it will be duration in a rough? చాలా It will be like 3 to 1 3 years at least, close to 3 years, right? But Sairam, if they are investing 6 months on requirement gathering, these people will not be having a proper work, designing, development, testing, deployment. So is it a disadvantage or advantage according to you? Tell me. డిసడ్వాంటేజ్. Okay, వాయిస్ because పడుతుందా? they are not collaborating, right? They are waiting until this complete, until this phase is complete. And this phase is completing as quickly as possible? No, right? It is taking couple of months, right? Couple of months. So that's where now IT industry found this as a drawback. Okay, so this culture, this waterfall culture is something it was not producing any benefits to the company in implementation. So what they have decided is, after 2010 they were introduced one more methodology which overcame the waterfall. That methodology name called agile methodology. What is that? Agile methodology. Now what is this agile methodology? You understood the work culture of waterfall model clearly, right? See, in the waterfall model, we cannot go to the next phase without it complete, without the fall without the without next phase is completed. For example, requirement gathering analysis is completed. Now you cannot directly jump into the development in the waterfall. What is there in between? Design. Without design, they cannot go to the next phase. Understood? So all these are so many drawbacks. So what they have done is they came up with the new methodology that is called agile. So in the agile, what it is used to, how the process works is, see, first of all, I'll take a house scenario. See, in the house scenario, in the waterfall, basically, we will finalize the blueprint, and then we'll go to the foundation, and we'll build the walls, and we'll have a paint, and then we'll furnish, then we'll have electric work, then we'll go to housewarming ceremony. See, in the waterfall, after completion of this blueprint, can we have directly furnish without this second step, third step, fourth step? Can we have directly blueprint, and can we have directly furnish? Is it possible? Not possible, right? Because these are the mandatory steps, right? Yes. So this is in waterfall also, we cannot directly jump into first phase to fifth phase. That is what I told you, in the requirement gathering to directly development or testing, we cannot. We must complete the same the continuity phase, only then we can jump. Okay. So let's apply the same for agile methodology. So in agile methodology, let's imagine blueprint is completed, laying the foundation is completed. So building the walls, building rooms, let's imagine. సో ఐ మీన్ సాయిరామ్, మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు ఇట్లా ఏదన్నా మైండ్ సెట్తో ఉన్నారా? ఫస్ట్ మేము హాల్లే కన్స్ట్రక్ట్ చేయాలి, దాని తర్వాత వెంటనే పూజా రూమ్, ఆ తర్వాత వెంటనే బెడ్రూమ్, ఆ తర్వాత వెంటనే హాల్, ఇట్లా ఏదైనా మైండ్ సెట్ ఉంటుందా? యూజువల్లీ మన ఇండియన్స్ అలా ఏమైనా ఇట్లా ఫాలో అవుతారా, లేదంటే రూమ్స్ ఫ్లెక్సిబుల్గా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారా? నార్మల్గా మనం అంటే నార్మల్గా మనం దేని దానికి అలా బెడ్రూమ్స్ కిచెన్ అంతేగాని ఫస్ట్ నాకు ఇదే కావాలి, ఇది అయిపోయాకనే ఇది కావాలి, ఇది అయిపోయాకే ఇది ఉండాలి అని చెప్పి ఇట్లా మనం కన్స్ట్రక్ట్ చేస్తామా? రూమ్స్ అనేది చేయం కదా. రూమ్స్ అనేది బేసిక్గా వాళ్ళు ఫ్లెక్సిబుల్ బట్టి చేస్తారు, అట్లా ఏముండదు రూమ్స్ కన్స్ట్రక్షన్. సో అజైల్లో కూడా ఏంటి అంటే, మీరు రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు కదా, ఆ రిక్వైర్మెంట్స్ తీసుకున్నది మీరు ఫ్లెక్సిబుల్గా మీరు బిల్డ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వాటర్ఫాల్లో ఏం చేస్తున్నారు, మొత్తం అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నారు ఒకేసారి. బట్ అక్కడ ఏంటంటే అజైల్లో కొన్ని తీసుకుంటారు, చిన్నవి తీసుకుంటారు. ఓకే, అండ్ మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది.
ఓకే. సో, యాహ్! ఇక్కడ చూస్తే చూడండి అజైల్ మోడల్ ఈస్ ఎ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అండ్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్. ఇట్ బ్రేక్ డౌన్ ద ప్రాజెక్ట్ ఇంటూ స్మాల్ చంక్స్ కాల్డ్ స్ప్రింట్ యూజువల్లీ 2-4 వీక్స్. ద క్లయింట్ విల్ గెట్ టు సీ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఎర్లీ అండ్ ఆఫెన్. సో, అజైల్ మెథడాలజీ అంటే ఏంటి అంటే అక్కడ వాటర్‌ఫాల్ లాగా మనకి 6 మంత్స్‌కి ఒకటి, 4 మంత్స్‌కి ఇంకోటి, ఇంకోటి 3 మంత్స్ అట్లా ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే అజైల్‌లో 2 వీక్స్‌కి 2 వీక్స్‌కి ఒక డెడ్‌లైన్ పెడతారు. ఈ 2 వీక్స్‌లో మీరు చిన్న రిక్వైర్మెంట్ చిన్న ప్రాజెక్ట్ పార్ట్‌ని డెవలప్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పి ప్రొసీజర్ అని ఫాలో అవుతారు. నేను ఇక్కడ చూపిస్తాను. యాహ్! జీరా అనే ఒక టూల్ ఉంటుంది. జీరా అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. సో, ఓకే. ఇక్కడ చూసారా స్ప్రింట్. ఈ స్ప్రింట్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు మీరు తీసుకొచ్చిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా! ఇది బిజినెస్ అనలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్ తీసుకొస్తారు రిక్వైర్మెంట్స్. అది తీసుకొచ్చింది ఎక్కడ పెడతారంటే ఇక్కడ. ఇక్కడ బ్యాక్‌లాగ్ కనిపిస్తుందా జీరాలో? ఈ జీరాలో ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఒక గోడౌన్ లాగా. ఒక షాప్‌కి గోడౌన్ అంటే ఏంటి? తీసుకొచ్చిన సామాను అన్నీ అక్కడ పెడతారు. అవునా? కరెక్ట్? సో, రియల్ టైమ్‌లో కూడా మనకి బిజినెస్ అనలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు కదా! వాళ్ళకి ఒక గోడౌన్ లాగా ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏస్తారు అన్ని రిక్వైర్మెంట్స్. స్టేక్ హోల్డర్స్ నుండి, క్లయింట్స్ నుండి తీసుకొచ్చినవి. ఓకే. తీసుకొచ్చినవి వీళ్ళు ఏం చేస్తారంటే డెవలపర్స్ ఉంటారు కదా! ఇది తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తారు. ఇక్కడ పైన మనకి ఇంకో స్ప్రింట్ ఉంటది. స్ప్రింట్ బ్యాక్‌లాగ్, ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ 2 ఉంటాయి. ప్లీజ్ మేక్ ఏ నోట్. జీరాలో 2 టైప్స్ ఆఫ్ బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. ఏంటవి సాయిరామ్? వన్ ఈస్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. నెక్స్ట్ వన్ ఈస్ స్ప్రింట్ బ్యాక్‌లాగ్. మీ వాయిస్ వినపడం లేదు. కొంచెం గట్టిగా మాట్లాడరా? నేను స్పీకర్ కనెక్ట్ చేసా మంచిగా మీరు ఆడబుల్ అవుతుంది. ఇప్పుడు వినపడుతుందా నా వాయిస్? నాది వినిపిస్తుందా కరెక్ట్‌గా? మీకు బాగా వినపడుతుంది. నేను యాక్చువల్లీ స్పీకర్ తో అయితే బాగా మంచిగా వస్తుందని ఇయర్ ఫోన్స్ పెట్టలేదు. నా వాయిస్ మీకు వినపడుతుందా మంచిగా? ఇప్పుడు వినిపిస్తుంది. దగ్గర పెట్టుకుని స్పీకర్ పర్లేదు. ఓకే. ఓకే. అదే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. యెస్. ప్రొడక్ట్ రెండు బ్యాక్‌లాగ్, బ్యాక్‌లాగ్స్. స్ప్రింట్ బ్యాక్‌లాగ్ ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పాను? ఇప్పుడు వాటర్‌ఫాల్‌లో బ్యాక్‌లాగ్ అంటే నేనేం చెప్పా యాహ్! వాటర్‌ఫాల్‌లో ఏం చెప్పాను? మీరు మొత్తం ఒకేసారి కాకుండా మొత్తం ఒకేసారి లాంచ్ చేస్తారు అప్లికేషన్ ఒకేసారి మార్కెట్‌లోకి. మాకట్లా వద్దు. అజైల్‌లో ఎట్లా ఉంటదంటే కొన్ని కొన్ని పార్ట్స్ ఆ ప్రాజెక్ట్‌లోకి సంబంధించిన కొన్ని కొన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసి దాన్ని మాకు రిలీజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్‌ఫాల్‌లో ఫ్లిప్‌కార్ట్ అంటే ఏంటి అంటే మీరు ఫ్లిప్‌కార్ట్ మొత్తాన్ని డెవలప్ చేసి మొత్తం ఇంకా పేమెంట్స్, ప్రొడక్ట్స్, అడ్రెస్ ఇవన్నీ డెవలప్ చేసి ఇవ్వడాన్ని ఒకేసారిని వాటర్‌ఫాల్ అంటాం. లేదు మనకి ఇప్పుడు సగం సగం కావాలి. అజైల్ మెథడాలజీ అంటే ఫస్ట్ సెర్చ్ బార్ మాకు ఈ కేటగరీస్ కావాలి. లాగిన్ బటన్ ఉండాలి. ఇది కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా డెవలప్ చేసి లాంచ్ చేయడమే అజైల్ అంటాం. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందా? మొత్తం ఒకేసారి చేయం అజైల్ లాంచ్. కొన్ని కొన్ని చిన్న చిన్న పార్ట్స్‌గా చేస్తాం. పెద్ద ప్రాజెక్ట్‌ని చిన్న ప్రాజెక్ట్స్‌గా చిన్న చిన్న పార్ట్స్‌గా చేసి డివైడ్ చేసి లాంచ్ చేస్తాం. ఇది అజైల్ అంటే. ఇక్కడ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటది. వాటర్‌ఫాల్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఎందుకంటే మీరు స్ట్రిక్ట్‌గా అదే చేయాలి. ఒక్కదాని తర్వాత ఒకటి, ఒక్కదాని తర్వాత ఒకటి స్ట్రిక్ట్‌గా దాని మీదనే ఫోకస్ చేయాలి. ఇక్కడేందంటే మీరు చిన్న చిన్నగా చేసి అది లాంచ్ చేయొచ్చు. మీకు ఏది పడితే అది దానిపైన ఫోకస్ చేయొచ్చు. సో, అందుకే అజైల్ అనేది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వేర్ ప్రిఫరింగ్ అజైల్ మెథడాలజీ. ఆల్మోస్ట్ 100% ఆఫ్ ది కంపెనీస్ ఆర్ 100 కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ అజైల్ మెథడాలజీ. సో, నౌ యూ గాట్ ఇట్ రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాటర్‌ఫాల్ అండ్ అజైల్? Okay. So now companies are not using waterfall. Everyone were using agile methodology. So now for this agile to streamline the project, we need a scrum master. For waterfall, it's not required. But in agile, they will follow a standardized workflow. Standardized workflow for them to make that implemented and executed to the team. The scrum master is going to play a crucial role. You understood? That is what we require scrum master in agile. Okay. So yeah. And why agile? I told you because we can implement the big project into small parts and we can deliver fast. See, here in the waterfall, the delivery may take 3 years, right? In one single shot, if we consider. But in agile, we can deliver in every month. In every month, yeah, we can break into the parts, the big project into the agile, and we can deliver it to the users. And that is fast delivery or not? Agree or not? Fast delivery. Yes, fast delivery. And here we can able to adapt the changing requirements. See, Sairam, so when you're in the project, basically, clients will often will come into the uh, middle, middle, middle of the development, and they will say that, hey, please change this. Hey, please change that. I don't need this. I don't need at all. I change my mindset. Please include these details. They used to come up with these kind of changes. But if we consider those, it will be a problematic.
It will be problematic because they are working already, everything is working and finalized. Again, now in the middle, if they come, will it impact or not? So, వాటర్ ఇబ్బంది అవుతుంది అది yes, మనం చేసుకుంటాం. yes, it will impact. So, in the waterfall model, especially, accommodating change Okay. request is very, very difficult. Very, very Okay. difficult. But same change requirement in the agile, we can accommodate happily without getting any impact. This is the main advantage of agile, because even if we get change requests from the clients, we can happily accommodate. But in the waterfall, will you do that? డిఫికల్ట్ Very difficulty. Correct. Very difficulty. I mean, it is possible, but it will impact a lot. మనకి ప్రాజెక్ట్ మనీ Correct. Very good. Exactly. Very good. Yes. So yeah, ఇది సో మనకి అజైల్ అనేది కంపెనీస్ అనేది ఫాలో అవుతున్నారని నేను చెప్పాను. బికాస్ వాటర్ఫాల్కి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో నేను ఇందాక చెప్పాను క్లియర్గా. అజైల్ ఫాలో అవుతున్నారు ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ నేషన్ వైడ్. ఈ అజైల్లో మనకి ఫ్రేమ్ వర్క్స్ అంటాం. ఫ్రేమ్ వర్క్స్. ఈ ఫ్రేమ్ వర్క్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి పాపులర్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చి మనకి స్క్రమ్ ఉంటుంది, క్యాన్బాన్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది, లీన్ ఉంటుంది, ఎక్స్పీ ఉంటుంది. మనకి మోస్ట్ పాపులర్గా తెలవాల్సిన ఫ్రేమ్ వర్క్స్ ఏదైనా ఉన్నాయంటే స్క్రమ్, కాన్బాన్, సేఫ్. ఓకే, ఇది మోస్ట్ పాపులర్ ఫ్రేమ్ వర్క్స్. ఎక్కువ కంపెనీస్ కరెంట్లీ యూజ్ చేసేది స్క్రమ్ ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి సేఫ్. స్క్రమ్ సేఫ్ అనేది రెండు చాలా యూజ్ చేస్తారు ఫ్రేమ్ వర్క్స్. ఇది అజైల్ మెథడాలజీ. చెప్పండి. ఫ్రేమ్ వర్క్స్. సో ఈ ఫ్రేమ్ వర్క్స్ అంటే నథింగ్ బట్ బేసిక్గా ఒక వర్క్ కల్చర్ ఎలా ఉండాలి, ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ అంతే. ఇది ఒక టూల్ కాదు, ఇది ఒక టెక్నిక్ కాదు, నథింగ్. అది ఒక ప్రాసెస్ ఎట్లా మనం ఫాలో అవ్వాలి అజైల్లో. అందులో వేరియస్ ఫార్మాట్స్ ఉన్నాయి. స్క్రమ్ ఫార్మాట్, క్యాన్బాన్ ఫార్మాట్, సేఫ్ ఫార్మాట్, లీన్ ఫార్మాట్, ఎక్స్పీ ఫార్మాట్. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ స్క్రమ్ అండ్ సేఫ్. ఈ రెండు మీకు తెలియాలి. అండ్ క్యాన్బాన్ అంటే ఏంటో కూడా, క్యాన్బాన్ కూడా మనం ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయడం లేదు, ప్రీవియస్గా యూజ్ చేసేవాళ్ళం. స్క్రమ్ సేఫ్ అనేది చాలా కంపెనీస్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది నేను డీటెయిల్గా మీకు నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో చెప్తాను, వాట్ ఈస్ స్క్రమ్, కాన్బాన్, సేఫ్. బట్ ఫర్ నౌ అజైల్ అనేది మెథడాలజీ ఉంటుంది, అందులో మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే. స్క్రమ్ అంటే ఏంటో మీకు బేసిక్గా స్క్రమ్ ఈజ్ ఏ అజైల్ ఫ్రేమ్ వర్క్. నేను ఆల్రెడీ చెప్పాను. ఫర్ మేనేజింగ్ వర్క్ ఇన్ ఏ షార్ట్ ఇటరేషన్ కాల్డ్ స్ప్రింట్స్. సో మనకి ఇక్కడ జీరా అనే టూల్ ఉంటుంది. ఈ జీరా టూల్ ఏంటంటే వీళ్ళు ఒక టైం లైన్ అనేది సెట్ చేస్తారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వీక్స్ సెట్ చేశాను. స్టార్ట్ స్ప్రింట్ అని క్లిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? డ్యూరేషన్, స్ప్రింట్ డ్యూరేషన్ 7th July, 2 weeks duration. 2 weeks, which is equivalent to 2 weeks. సో వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి మీరు ఈ పని చేయండి, ఈ 2 weeksలో మాకు డెవలప్ చేసి ఇవ్వండి అని చెప్పి డెవలపర్స్కి అసైన్ చేస్తారు ఈ స్ప్రింట్లో. సో వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని కంప్లీట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకి టార్గెట్ డేట్ ఏంటి? ఇక్కడ 2 weeks స్ప్రింట్. ఆ 2 weeksలో వాళ్ళు కంప్లీట్ చేసి మనకి డెలివరీ చేయాలి. ఎస్, ఆ 2 weeksలో మనకి ఎగ్జాక్ట్లీ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసి అది రెడీ ఉండాలి ఈ 2 weeksలో. సో ఇందుకోసమే మనం స్క్రమ్ యూజ్ చేస్తాము. స్ప్రింట్స్ ఉంటుంది కాబట్టి ఒక టైం లైన్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ టైం లైన్ ఉంటుంది. అందుకోసమే స్ప్రింట్ అనేది, స్క్రమ్ అనే ఫ్రేమ్వర్క్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ స్క్రమ్ మాస్టర్ ఎందుకు కావాలో కూడా నేను చెప్పాను. బేసిక్గా మనకి టీమ్ మెంబర్స్ ఆల్రెడీ వెల్ గ్రోన్, వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఏం చేయాలో, ఎలా చేయాలో. బట్ అజైల్లో కొన్ని స్టాండర్డైజ్డ్ వర్క్ ఫ్లో అనేది మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైనేషన్ చేపియాలి అంటే ఒక పర్సన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఆ పర్సన్ స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. So in short, I will let you know what are Scrum Master roles and responsibilities in workplace. So basically, you will be facilitating various meetings. Okay, we will have in the IT industry, in order to ensure the project is complete, project is progressing as expected. They will have various meetings to attend. One is daily stand-up, other one is sprint planning, third one is sprint demo, fourth one is sprint retrospective. So as a Scrum Master, you should basically drive these all meetings with the development team. This is the core responsibilities of a Scrum Master in the workplace. You should facilitate a meetings, ceremonies. We will call Scrum ceremonies. Please make a note.
facilitate Scrum ceremonies, which includes daily stand-up, sprint planning, sprint review, sprint retrospective. Please make a note. These 4 Scrum ceremonies where Scrum Master will ensure in driving or facilitating. Okay. After that, removing blockers. Removing blockers means, let's imagine there are team members, developers informed you to the Scrum Master stating that I am facing some issue with the requirement. I'm not able to proceed in implementing. Let's imagine one of the team member was informed to Scrum Master. So now, as a Scrum Master, you should take the ownership and handle or remove the blocker. What is the problem that team member is facing? You should connect with the concerned team and you should ensure that the problem was resolved. You need to basically remove the block. If they are finding any difficulties, you should remove the blocker. Understood? So yeah, this is బ్లాకర్స్ బ్లాకర్స్ మామూలుగా మనకి అది ఎలా వస్తాయంటే నార్మల్ గా సాఫ్ట్వేర్ ఏదైనా ఇష్యూస్ వల్ల ఇక్కడ డెవలప్ చేస్తారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు నేను చూపిస్తాను. టెస్ట్ చేస్తే ఇష్యూ వస్తాయి. ఇట్లా బ్లాకర్ మనకి ఎట్లా వస్తుంది? ఎట్లా ఇక్కడ మీరు యూజర్ స్టోరీస్ ఉన్నాయా? ఇక్కడ యూజర్ స్టోరీస్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్గా వాళ్ళకి ఏదో ఒకటి మిస్ అవ్వడం ఉంటుంది. లేదంటే నాకు ఈ ఈ టెక్నికల్గా ఇది పాసిబుల్ అవ్వదు, తర్వాత నాకు ఇది చేయడం, ఈ తీసుకొచ్చిన రిక్వైర్మెంట్ వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు అనుకోండి, అది ఏదో ఒక రీజన్ వల్ల, దాన్ని మనం బ్లాకర్ అంటాం. వాళ్ళు అంటే కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే డిజైన్ అంటే ఇలా క్రియేట్ చేయాలని అంటే వాళ్ళు చేయలేకపోవడమా? యూజర్ స్టోరీ సాఫ్ట్వేర్గా మార్చలేకపోవడానికి, సాఫ్ట్వేర్గా కోడింగ్ రాసి దానికి యూజర్ ఇంటర్ఫేస్ ఇట్లా సంథింగ్ చేస్తే వాళ్ళకి అది చేయలేకపోవడం ఒక బ్లాక్ అలా అలా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళకు ఒక లైసెన్స్ కావాలి, లైసెన్స్ లేదనుకోండి, అది వాళ్ళకి బ్లాకరే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్లో లైసెన్స్ ఉంటేనే మీరు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అని చెప్పి రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు లైసెన్స్ లేకపోతే వాళ్ళు పని చేస్తారా? లేదు, అలానే ఆగిపోతారు. అవునా? ఎందుకంటే వాళ్ళకి లేదు, కావాల్సింది లేదు. దీన్ని బ్లాకర్ అంటాం. ఇది ఏ విధంగా వస్తుంది అంటే వేరియస్ విధానం. సపోజ్ డెవలపర్ ఇది పాసిబుల్ అవ్వడం లేదు, కొంచెం సిస్టమ్ లిమిటేషన్ ఉంది, టెక్నికల్గా అది పాసిబుల్ అవ్వదు, మనకి ఇది చేయాలి అంటే ఇంకా కొన్ని ఏపీఐ కానీ ఇంటిగ్రేషన్ కానీ ఇలాంటి కొన్ని టూల్స్ కానీ లైసెన్స్ కానీ కావాలి. అలాంటి అన్నప్పుడు బ్లాకరే కదా, వాళ్ళు ప్రొసీడ్ అవ్వలేరు ఏది కానీ పర్ఫెక్ట్గా మీట్ అవ్వకపోతే. వాటిని మనం బ్లాకర్ అంటాం. ఇప్పుడు టెస్ట్ చేస్తారు అంటే డెవలపర్ డెవలప్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. అవును, కరెక్ట్. టెస్ట్ చేసిన ఇష్యూస్ కూడా బ్లాకరేనా? టెస్ట్ చేస్తారు ఇష్యూస్ అది కూడా టెస్టింగ్కి ఇది మోస్ట్లీ అప్లికేబుల్ ఉండదు, మన డెవలపర్స్కి ఉంటుంది. అదే ఇప్పుడు డెవలపర్స్ కి ఇష్యూస్ వస్తే అది ఓకే. కరెక్ట్. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే వాళ్ళు అదే మామూలుగా మీ ఫ్లిప్కార్ట్ లో బాంబర్ ఎంటర్ చేస్తే మనకి అంటే అలర్ట్ రాలేదు, అంటే ఫ్యాషన్ రాలేదు. అవును. వాళ్ళు ఏం చేసినప్పుడు అంటే అక్కడ ఈ ఇష్యూ టెస్ట్ చేస్తారు. అప్పుడు టెస్ట్ ఏం చేస్తారు? డెవలపర్స్ కి అంటే మళ్ళీ వాళ్ళు సెండ్ చేస్తారు. ఇలా అప్పుడు టెస్ట్ చేస్తే అది కరెక్ట్గా పని చేయబోతే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టెస్టింగ్ చేసేవాళ్ళు, క్యూఏ టీం ఉంటుంది కదా, క్యూఏ టెస్టింగ్ టీం, వాళ్ళకి చెప్తారు నాకు ఇది వస్తలేదు, అది వచ్చేలాగా పెట్టండి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? రీడెవలప్మెంట్ చేస్తారు వచ్చేలాగా. బ్లాకర్ అన్నారు. డెవలపర్ చేస్తారు, ఇది బ్లాకర్ కాదు. వాళ్ళు ఒకటి చేయాల్సింది చేయలేరు, మనం చెప్తే చేస్తారు, అది బ్లాకర్ కాదు కదా. వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నారు. అర్థమైంది. ఆ బ్లాకర్స్ని రిమూవ్ చేయడం, మెయిన్గా సపోర్ట్ చేయడం టీం మెంబర్స్కి. మీరు ఇప్పుడు ఏదైతే స్పెసిఫై చేశానో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎక్కువ మీరు వర్క్ చేసేది ఈ మైండ్ సెట్ తోటే. స్క్రమ్ సెరమనీస్ని హ్యాండిల్ చేయాలి, బ్లాకర్స్ని రిమూవ్ చేయాలి, సపోర్ట్ చేయాలి టీం మెంబర్స్కి. మీకు ఏమైనా కావాలా, ఎట్లా ఉండాలి, ఏం కావాలి, మోటివేట్ చేయాలి బేసిక్గా. ఓకే, ఇది మెయిన్గా స్క్రమ్ మాస్టర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, మీరు ఇక్కడ స్క్రమ్ రోల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి స్క్రమ్ రోల్స్ వచ్చేసి ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, డెవలపర్, ఈ 3 రోల్స్ ఉంటాయి. స్టేక్ హోల్డర్స్ ఉండరు. 1 సెకండ్. ఓకే, ఈ 3 రోల్స్ వచ్చేసి స్క్రమ్ రోల్స్ అంటాం. స్క్రమ్ రోల్స్ వచ్చేసి టోటల్గా 3 ఉంటాయి. 3 రోల్స్: ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, డెవలపర్. సో ఇక్కడ ఎందుకు ఈ 3 రోల్సే? మరి టెస్టింగ్ టీం ఎక్కడ, బిజినెస్ అనలిస్ట్ ఎక్కడ, మేనేజర్ ఎక్కడ? ఎందుకంటే ఈ స్క్రమ్లో వీళ్ళ రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ఓనర్ అనేవాడు ఏంటంటే, ఒక అప్లికేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దానికి ఓనర్. ఇప్పుడు మన స్కూల్కి ప్రిన్సిపల్ ఎలా? స్కూల్కి ప్రిన్సిపల్ హెడ్ కదా. సో చాలా పెద్ద. ఇన్ కేస్ ప్రిన్సిపల్ లేకుంటే స్కూల్ నడుస్తుందా? స్కూల్ ఆపరేట్ అవుతుందా? అవ్వదు. సో రియల్ టైంలో కూడా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వాలంటే ప్రోడక్ట్ ఓనర్ ఉండాలి. ఓనర్ పేరులోనే ఉంది ఓనర్. తర్వాత స్క్రమ్ మాస్టర్.
స్క్రమ్ మాస్టర్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని సరిగ్గా టీం మెంబర్స్తో చేపించడమే స్క్రమ్ మాస్టర్ డ్యూటీ. నెక్స్ట్ డెవలపర్ ఎందుకు? వీళ్ళు తీసుకొస్తున్నారు రిక్వైర్మెంట్, మరి సాఫ్ట్వేర్గా ఎవరు బిల్డ్ చేస్తారు? కోడింగ్ ఎవరు రాస్తారు? డెవలపర్స్. అందుకే ఈ 3 స్క్రమ్ రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూలో అడగొచ్చు, వాట్ ఆర్ ద స్క్రమ్ రోల్స్? సో మీకు ఐడియా ఉండాలి, ప్రొడక్ట్ ఓనర్, డెవలపర్, స్క్రమ్ మాస్టర్. సరే మళ్ళీ ఒకసారి ప్రొడక్ట్ ఓనర్ గురించి చెప్పారా? ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తారు మళ్ళీ చెప్పారా? ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఓనర్ ఓనర్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది ఫ్లిప్కార్ట్. ఏం చేస్తాడంటే ఒక రిప్రజెంట్ లాగా ఉంటాడు. ఎవరికి? క్లయింట్స్కి, అలాగే మన డెవలప్మెంట్ టీమ్కి, ఐటీ టీమ్కి. ఇప్పుడు మీరు రెస్టారెంట్ సినారియో తీసుకుందాం. రెస్టారెంట్ సినారియోలో వెయిటరే కదా ఆర్డర్ తీసుకునేది కస్టమర్స్ నుండి. ఆ వెయిటర్ తీసుకుంటారు. మళ్ళీ ఒక కొన్ని హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఒక మేనేజర్ లెవెల్ పీపుల్ ఉంటారు, అదే ఫ్లోర్లో తిరుగుతూ ఉంటారు కోట్ వేసుకొని. వాళ్ళు ఏమైనా సర్వ్ చేస్తారా? వాళ్ళు జస్ట్ మేనేజ్ అంటే కరెక్ట్ రిప్రజెంట్ అవుతుంది. చేస్తారు, అవునా? కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే వాళ్ళకి ఏదైనా నీడ్ ఉంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ కోపం వస్తే ఎట్లా దాన్ని కంట్రోల్ చేయాలి, వాళ్ళు అది చేస్తారు. రైట్? ఒక బిజినెస్ని రిప్రజెంట్ చేస్తున్నారు, అవునా? మీరు చూసారా ఎప్పుడైనా అలా రెస్టారెంట్స్లో కోట్ వేసుకొని వాళ్ళు నిల్చుంటారు, వాళ్ళు ఏం చేయరు, రిక్వైర్మెంట్ అంటే ఆర్డర్ తీసుకోరు, ఏం తీసుకోరు. సో ప్రొడక్ట్ ఓనర్ కూడా మన మన ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్లో రిప్రజెంట్ చేస్తారు. అంటే బిజినెస్ సైడ్ నుండి ఏం కావాలి, అండ్ అలాగే మన డెవలపర్స్కి ఏం కావాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి బిజినెస్ అనలిస్ట్ ఉన్నారు కదా, బిజినెస్ అనలిస్ట్ కూడా అంతే, రిక్వైర్మెంట్ తీసుకుంటారు స్టేక్ హోల్డర్ నుండి, ఐటీ టీమ్కి ఇస్తారు. సేమ్ ప్రొడక్ట్ ఓనర్ కూడా అంతే. ప్రొడక్ట్ ఓనర్ ఏంటంటే ఒక, ఇప్పుడు సేమ్ హోటల్ సినారియో చెప్పాను కదా, ఇప్పుడు వెయిటర్ జాబ్ చేస్తారు అతను, మీరు అవును. చేయరు కదా, బేసిక్గా అక్కడ ఉండి ఒక కోట్ వేసుకొని ఇష్యూస్ వస్తే ఎవరైనా టేస్ట్ బాగాలేదన్నా, అవును వాళ్ళే వస్తారు, ఏదన్నా అవునా? ముందుకు వాళ్ళే వస్తారు, ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళే వస్తారు, అవునా? సో ప్రొడక్ట్ ఓనర్ కూడా అంతే. ఒక బిజినెస్కి ఏం కావాలి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే, issues వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ బిజినెస్కి, స్టేక్ హోల్డర్స్కి, ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడంటే క్లారిఫై చేస్తాడు. మళ్ళీ అలాగే ఐటీ టీమ్కి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ప్రొడక్ట్ ఓనర్ క్లారిఫై చేస్తాడు. ఇది ప్రొడక్ట్ ఓనర్ రోల్ మెయిన్గా హై లెవెల్. ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాడు, ఎవరికి? స్టేక్ హోల్డర్స్కి, ఐటీ టీమ్కి. డెవలప్ ఎగ్జాక్ట్లీ, డెవలపర్కి స్టేక్ హోల్డర్స్కి మధ్యలో ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు. ఒక రిప్రజెంట్ చేస్తారు బిజినెస్ని. ఇక్కడ సైడ్ నుండి బిజినెస్ని రిప్రజెంట్ చేస్తాడు స్టేక్ హోల్డర్ నుండి, ఇక్కడ సైడ్ నుండి అప్లికేషన్ని మన రిప్రజెంట్ చేస్తాడు ఐటీ టీం వాళ్ళకు. ఓకే, ఇది ప్రొడక్ట్ ఓనర్ అంటే. ఇప్పుడు క్లియరా? అర్థమైంది కదా సాయిరామ్? ఓకే. అండ్ ఇక్కడ స్క్రమ్ వాల్యూస్ అండ్ పిల్లర్స్ అంటారు. సో బేసిక్గా స్క్రమ్ మాస్టర్కి ఇది తెలియాలి, ఎందుకంటే మీరు స్క్రమ్ వాల్యూస్ అందరు ఫాలో అయ్యేలాగా మీరు ఎన్షూర్ చేయాలి యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్. వాట్ ఆర్ దోస్ స్క్రమ్ వాల్యూస్? లెట్స్ సీ దట్. సో ఫస్ట్ వన్ ఈస్ కమిట్మెంట్, సెకండ్ వన్ ఈస్ ఫోకస్, థర్డ్ వన్ ఈస్ openness, fourth one is respect, fifth one is courage. Please make a note that this is one of the important question asked in a scrum master interview, that could you please tell me like what are the scrum values that are available? So you'd say that yes, there are 5 scrum values. One is commitment, so focus, openness, respect and courage. So commitment means mm, నోట్స్ సార్, అవైలబుల్ ఎక్కడ ఉంటుంది నోట్స్? sorry, నోట్స్ అవైలబుల్ ఉంటుందా? yeah ఉంటుంది. క్లాస్ అయిపోయాక నేను Yes, మళ్ళీ I'll share this. ఇది ఉంది కదా, ఈజీగా Yes. బాగుంది. యా, కమిట్మెంట్. సో ఇక్కడ నేను కమిట్మెంట్ అంటే ఏంటి అంటే, మన మీరు ఎలా వాళ్ళకి గైడ్ చేయాలి అంటే డెవలపర్స్కి, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది కంప్లీట్ అయ్యేలాగా మీరు చూడాలి, అంటే మోటివేట్ చేయాలి. కమిట్మెంట్, మీరు ఏదైతే వర్క్ అసైన్ అయిందో మీ డ్యూటీ మీరు చేయాలి అని మీరు ఇట్లా గైడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ స్ప్రింట్ ఎన్ని డేస్ ఉంది? 2 వీక్స్ కదా. మీరు 2 వీక్స్ 14 డేస్. సో మీరేం చెప్తారు? మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, కమిట్మెంట్తో ఉండండి, మీకు ఏదైతే యూజర్ స్టోరీస్ అసైన్ అయ్యాయో మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి, ఇది దాన్ని మనం కమిట్మెంట్ అంటాం. ఫోకస్, ఫోకస్ అంటే ఏంటి అంటే, మీరు యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ వాళ్ళకి చెప్పాలి, మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఇప్పుడు ఏదైతే కరెంట్లీ మీరు డెవలప్ చేస్తున్నారో దానిపైనే కాన్సన్ట్రేట్ చేయండి, దానిపైననే కాన్సన్ట్రేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, వేరే దానిపైన చేయకండి. అది దాన్ని మనం ఏమంటామంటే ఫోకస్. ఓపెన్నెస్, సి ఇప్పుడు కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడరు, ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది? వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది, మన స్ప్రింట్ కంప్లీట్ అవ్వదు, ఇష్యూస్ వస్తాయి. అవును, వెరీ గుడ్, టీమ్కి ఇష్యూ వచ్చింది ఒక స్ప్రింట్ మెంబర్కి, అయిపోతుంది. కరెక్ట్.
టైం అయిపోతుంది. అట్లా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో మీరేం చేయాలంటే అవుతుంది. అందరికీ మోటివేట్ చేయాలి. ఓపెన్గా ఓకే. ఉండండి. ఓకే. మీకు ఏం ప్రాబ్లం వచ్చినా, బ్లాకర్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు షేర్ చేయండి. అట్లా యాహ్! యాహ్! రెస్పెక్ట్ మీరు చెప్పాలి. మీరు ఒకరినొకరు మీరు ఫైట్ చేసుకోకూడదు. అంటే ఏ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. ఎవరికి వాళ్ళు హేట్రేడ్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మీరు యాజ్ ఎ టీమ్ అందరూ ఒక గోల్కి ఒక గోల్ చేయాలని చెప్పేసి మీరు వర్క్ చేస్తున్నారు అందరూ. సో మీరు కాన్ఫిడెన్స్ రేజ్ చేయాలి. అంటే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, హెల్పింగ్ చేసుకోవాలి అని చెప్పి మీరు అవును. యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి. అవునవును. ఎవరైనా అవును. ఐడియాస్ ఇచ్చినా దాన్ని ఇది బాలేదు, ఇది నాకు యాహ్! నచ్చలేదు అని చెప్పి అట్లా అవునవును. అనకూడదు. ఐడియాస్ రావాలి, ఈచ్ అదర్ షేర్ అవును. చేసుకోవాలి, కొలాబరేషన్ అనేది ఉండాలి. యెస్. తర్వాత కరేజ్. ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఉన్నా ఓపెన్ అంటే డేరింగ్‌గా చెప్పాలి. నాకు ఇది వర్క్ అవును. అవ్వడం లేదు యాహ్! చెప్పండి. నాకు ఇది నేను రేపు లీవ్ తీసుకుంటున్నాను చెప్పండి. అండ్ నాకు ఇది ఓకే. రావడం లేదు. మీరు వేరే వాళ్ళకి అసైన్ చేయండి. చెప్పండి ఓకే. ఓపెన్‌గా అంటే యాహ్! కరేజ్‌గా చెప్పండి. ధైర్యం ఉండాలి చెప్పడానికి. ఓకే. యాహ్! యాహ్! ఈ 5 స్క్రమ్ వాల్యూస్ అనేది మీరు యాస్ ఎ స్క్రమ్ మాస్టర్ ప్రతి ఒక్క టీమ్ మెంబర్ ఫాలో అయ్యేలాగా చూడడమే మీ డ్యూటీ. యెస్. అవును. యాహ్! ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రమ్ పిల్లర్స్. స్క్రమ్ పిల్లర్స్ అంటే అవును. ఏంటి అంటే స్క్రమ్ మాస్టర్ బేసిక్‌గా ఇది ఫాలో అవ్వాలి. అవును. ట్రాన్స్‌పరెన్సీ, ఇన్స్పెక్షన్, అడాప్షన్. లెట్స్ ఇమాజిన్ సాయిరామ్ మీరు ఒక గూగుల్ అనే కంపెనీలో స్క్రమ్ మాస్టర్‌గా జాయిన్ అయ్యారు. మీరు ఫస్ట్ యెస్. ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. ఎన్ష్యూర్ ఎవ్రీవన్ కెన్ సీ యాహ్! ది యాక్చువల్ వర్క్ స్టేటస్. సో, యాహ్! ఆహ్, మీరేందంటే ప్రతీదీ కరెక్ట్‌గా చెప్పాలి. వాళ్ళు కూడా టీమ్ మెంబర్స్ కరెక్ట్‌గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళు ఎంతవరకు టీమ్ ప్రోగ్రెస్ అనేది చేశారు. మనకి యాహ్! డైలీ స్టాండప్ అనే మీటింగ్ అవుతుంది. స్క్రమ్ సెరమనీస్ చెప్పాను కదా! 4 డైలీ స్టాండప్, అవునవును. స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ రివ్యూ, గ్రూప్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఇందులో డైలీ స్టాండప్‌లో ఏంటి అంటే ప్రతి ఒక్క టీమ్ మెంబర్ వచ్చి స్క్రమ్ మాస్టర్‌కి నేను ఇది చేశాను. నేను ఇది చేయబోతున్నాను. రేపు ఇది చేస్తాను. నాకేమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పాలి. ఇది ఓపెన్‌గా చెప్పాలి. డేరింగ్‌గా. అంటే ఓకే. ఓకే. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి తెలుగులో? యాహ్! అవునవును. నిజాయితీగా మొత్తం చెప్పడం. ఓపెన్‌గా. అంతే. అవును. సో, మీరు టీమ్ మెంబర్స్ నిజాయితీగా చెప్తున్నారా లేదా అది చూడాలి. స్టేటస్ గాని ఓకే. ఏం యాహ్! చెప్పినా వాళ్ళు. అవును. ఓకే. ఓకే. అండ్ యాహ్! తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్పెక్షన్. మీరు యాస్ ఎ స్క్రమ్ మాస్టర్ ఇవన్నీ అయిపోయాయి. ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను అంటే అట్లా ఉండకూడదు. వాళ్ళు ఎంతవరకు ప్రోగ్రెస్ చేస్తున్నారు టీమ్ మెంబర్స్. అవును. అవును. యాహ్! మీరు అది చూడాలి. యెస్. రివ్యూ చేయాలి. ఏదైనా ఇష్యూస్ వస్తే మీరు ప్రయారిటీ తీసుకొని వాళ్ళకి ఎట్లా మనం హెల్ప్ చేస్తే ఆ ఇష్యూ అనేది సాల్వ్ అవుతదనే విధంగా మీరు మీరు అవును. ఆలోచించాలి. అవును. ఓకే. ఇది యాహ్! అర్థమైంది. ఇన్స్పెక్షన్ అంటే. థర్డ్ వన్ వచ్చేసి అడాప్షన్. లెట్స్ ఇమాజిన్ వన్ ఆఫ్ ది డెవలపర్ వాస్ అప్రోచ్ టు యూ యాస్ ఎ స్క్రమ్ మాస్టర్ స్టేటింగ్ థాట్ ఆహ్, యాక్చువల్లీ ఆహ్, there is so much of requirement. I mean, it will take 3 days for implementation, let's imagine. But I'm going on leave after 2 days. So 1 day I will not be available. So if any team member was approaching the same to the scrum master, something like this, scrum master should make a decision, change the decision. You should not say that you should definitely work 3 days, you should not take leave, you should not sound or command like that. Instead, as a scrum master, you need to change the plan. For example, okay, you may take 2 days leave and I will assign your work to some other developer. See, you are like making a decision on road now without affecting the team member, right or wrong in this situation which I took. అవునవును. అర్థం చేసుకొని మనం వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి థింగ్స్ Yes, కంప్లీట్ చేయాలి మనం. yes, exactly. మాస్టర్‌గా. So anything, ఒకసారి if నీట్ అవ్వాలి. yeah, if anything is not achievable, if anything, you need to have an ability to change the plan as a scrum master, and that should not impact anyone. You need to యెస్. justify. You need to think of. That is what scrum master mainly does. So these three scrum pillars are very important యెస్. in order to make the scrum process more effective and continuously improve. See, without these, people will find difficulties. Let's అవును. imagine యాహ్! one developer was going leave after 2 days, but it యాహ్! requires to them be 3 days. But if you are telling them that you should not go, you should be here only, we are not allowing you. If you sound like this, uh, it is not a good idea, right? I mean, అవును. యాహ్! yeah. So you need to have an ability to adapt the change as per the convenience flexibility. యాక్చువల్‌గా చెప్పండి. ఎవరైనా లీవ్ తీసుకుంటే మామూలుగా స్క్రమ్ మాస్టర్ పర్మిషన్ తీసుకుంటారా? అంటే మామూలు మేనేజర్ పర్మిషన్ తీసుకుంటారా? ఏదైనా మేనేజర్ అంటే మేనేజర్ ఎగ్జాంపుల్ లీవ్ కావాలి. మేనేజర్ పర్మిషన్ తీసుకుంటే బట్ మనం ఏంటంటే అది ఆ యూజర్ స్టోరీస్ వాళ్ళేవో మనం వేరే వాళ్ళకి అసైన్ చేయాలి. మనం ఆ స్ప్రింట్‌ని కంప్లీట్ చేయాలి అంతే. అంటే స్ప్రింట్ వీళ్ళు గోల్ కంప్లీట్ చేయాలి. ప్లాన్డ్ లీవ్ ఉందనుకోండి. ప్లాన్డ్ లీవ్ యాహ్! సపోజ్ స్ప్రింట్ స్టార్ట్ అయింది ఈరోజు. వాళ్ళు ప్లాన్డ్ లీవ్ తీసుకుంటున్నారు.
ఓకే, లెట్స్ ఇమాజిన్ ఇది 1st జూలై 7th జూలై టు 25 జూలై ఉంది. వాళ్ళ లీవ్ వచ్చేసి 25 జూలై ఉంది. అప్పుడు ఆ నెక్స్ట్ స్ప్రింట్ అవుతుంది కదా, 22nd జూలై నుండి న్యూ స్ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళ వర్క్ అనేది కొద్దిగా తగ్గిస్తాం. ఓకే, యా యా ఎస్ ఎస్. వాళ్ళకి ఇది యూజర్స్ ప్లాన్డ్, కొన్ని ఇస్తాము. ఇది ప్లాన్డ్ ప్లాన్. లీవ్ అయితే. సపోజ్ సడన్ లీవ్ ఉందనుకోండి, అది డెఫినెట్లీ వేరే వాళ్ళకి అసైన్ అవుతుంది. అవును. ఓకే, ప్లాన్డ్ లీవ్ సపోజ్ ఎమర్జెన్సీ, ఒక యా. యాక్సిడెంట్ అయింది, ఎవరో చనిపోయారు, వాళ్ళు డెఫినెట్లీ లీవ్కి వెళ్ళిపోతారు ఒక 2-3 డేస్. మరి వాళ్ళ వర్క్ ఎవరు చేస్తారు? ఎందుకంటే స్ప్రింట్ డ్యూరేషన్ ఇదే ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? అవునవును స్క్రమ్ అసలు మాస్టర్ వీళ్ళంతా డిసైన్ వేరే వాళ్ళకి అసైన్. సో యా, ఇది ప్రాసెస్ జరుగుతుంది. అవును. ఓకే ఓకే. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్డిఎల్సిలో ప్లానింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అదని చెప్పాను. చెప్పండి. ఇప్పుడు మామూలుగా మనకి మేనేజర్ స్క్రమ్ మాస్టర్స్ చాలా మంది మేనేజర్స్ రోల్ అంటే మేనేజర్స్ ఉంటారు. అలా స్క్రమ్ మాస్టర్ నార్మల్గా స్క్రమ్ మాస్టర్ డిఫరెంట్ ఉంటారు, మేనేజర్ డిఫరెంట్ ఎస్ ఉంటారు. అలా ఎస్ అవును, వాళ్ళిద్దరు డిఫరెంట్. అంటే యాక్చువల్ మేనేజర్ డెవలపర్ అవ్వచ్చు, టెస్టర్ అవ్వచ్చా? ఎవరు మేనేజర్ అంటే అంటే ఏ రోల్ ఉండొచ్చు? ప్రోటోనర్ అవ్వచ్చు అలా ఇలా? అంటే నార్మల్ స్క్రమ్ మాస్టర్ కూడా అయి ఉండొచ్చు మేనేజర్? ఎలా? డౌట్ స్క్రమ్ ఉంది మాస్టర్ అది. కూడా మనకి ఇక్కడ చూస్తే మేనేజర్ అవ్వచ్చు, ప్రొడక్ట్ ఓనర్ అదే అవ్వచ్చు, అదే అవ్వచ్చు, బిజినెస్ అనలిస్ట్ కూడా అవ్వచ్చు. యా స్క్రమ్ మాస్టరా, స్క్రమ్ మాస్టర్ బిజినెస్ అనలిస్ట్ కూడా అవ్వచ్చు. బట్ ఇది యా అలా కాదు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మేనేజర్ అనేది ఎక్స్పీరియన్స్ తో ఇస్తారు కదా. అంటే ఇప్పుడు డెవలపర్ అయినా ఎవరికైనా ఇస్తారా మేనేజర్ రోల్? ఇప్పుడు టెస్టర్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, అతను మేనేజర్ ఇస్తారా? చిన్న డౌట్ ఉంది అలా. వెళ్ళొచ్చు. ఇంటర్నల్గా అయితే మీరు ఫర్ మూవ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ యా డిజైన్ ఉన్నారు, డిజైన్ వాళ్ళు ఉన్నారు, యూఎక్స్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ఆ కంపెనీ చేశారు, అతనికి ఇస్తారా? అతను కూడా మేనేజర్ లాగా ఇస్తారు. ట్రాన్సిషన్ అవ్వచ్చు. మీకు అక్కడ వాళ్ళు ఆ, ఉంది అంటే పొజిషన్ వేకెన్సీ. అర్థమైంది. ఎక్స్పీరియన్స్ యా కన్సిడర్ చేస్తారు. అంటే ఆ కంపెనీలో పని చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉండి మంచి పర్ఫార్మెన్స్ చేస్తే అలా ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే ఎస్ సమాజంలో ప్రొఫెషనల్ బిజినెస్ అనలిస్ట్ అలా కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు. అర్థమైంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే ఓకే. సో ఇక్కడ మనకి టూల్స్ ఏం యూజ్ చేస్తారు స్క్రమ్ మాస్టర్ అంటే, నేను ఇందాక చూపించింది జీరా, కాన్ఫ్లుయెన్స్, మిరో బోర్డ్ ఎందుకు అంటే, ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ స్క్రమ్ సెరమనీస్, sprint planning, daily stand-up, sprint review, sprint retrospective. They will have all this in Miro board. Next is Slack, Teams for communication, Teams communication, Slack, and Excel. జూమ్ ఎట్లా వాడడం? Yes, జూమ్ ఎట్లా వాడుతున్నా టీమ్స్ ఐటీ వాళ్ళు yes, వాడతారు. exactly. Very good. Yeah, and Excel. So yeah, so daily life of a Scrum Master, I told you, like basically ఎక్సెల్ అంటే అంటే ఎక్సెల్ మనం నేర్చుకోవాలి. నాకు ఎక్సెల్ గురించి అంత అంటే నార్మల్ not తెలుసు, అంత required, only fundamentals. అంటే ఇది అని తెలిస్తే సరిపోతుంది అంతే కదా. Yes, ante. ఇంపార్టెంట్ తెలుసు. Yeah, fundamentals తెలిస్తే యాక్చువల్గా సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ నేను అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరే సైడ్ ఉంది కదా, నాకు ఇక ఐటీ అంటే నాలెడ్జ్ లేదు అలా. Okay, okay. మీరు చెప్తారు కదా ఎక్సెల్ Yes, ఎలా yes, yes, మనకి yes. ఇలా ఏది ఇంపార్టెంట్ ఏది నేర్చుకోవాలి Yeah, yeah, చెప్తారు, yes, పర్లేదు, నో yes. ప్రాబ్లం. సో డైలీ లైఫ్ స్క్రమ్ మాస్టర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సాయిరామ్ మీరు జాయిన్ అయ్యారు అమెజాన్లో, స్క్రమ్ మాస్టర్గా మీ రోల్ ఏముంటుంది? డైలీ ఎలా ఉంటుంది నా వర్క్ అంటే, మీరు ఫెసిలిటేట్ మీటింగ్ చేయాలి. డైలీ మీటింగ్స్ ఉంటాయి, దాన్ని మీరు డ్రైవ్ చేయాలి. స్టాండప్ మీటింగ్స్ కోఆర్డినేట్ అవ్వాలి, మీరు కరెక్ట్గా చేస్తున్నారా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసి వాళ్ళకి ఏమైనా బ్లాకర్స్ ఉంటే మీరు రిమూవ్ చేయాలి. సో మెయిన్గా మీ డ్యూటీ ఇదే ఉంటుంది హై లెవెల్లో డైలీ. ఓకే ఓకే, ఓకే ఓకే. అండ్ స్క్రమ్ మాస్టర్ కెరియర్ పాత్. సో యాక్చువల్గా నాకు ఇంగ్లీష్ వచ్చు, బట్ నేను అంటే ఇంగ్లీష్ మీడియం కానీ ఇక మనం తెలుసు కదా, మనం ఎక్కువ మాట్లాడడం కదా. బట్ ఎస్ ఎస్ నాకు అలవాటు లేదు ఇప్పుడు. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. అంటే మనం టీంలో అంటే ఆ టీం బట్టి కొందరు నాన్ హిందీ నాన్ తెలుగు స్పీకర్ ఉంటే ఇంగ్లీషే మాట్లాడాలి. ఇంగ్లీష్ కొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి, నేర్చుకోవాలా. అంటే మాట్లాడుతుంటే అలవాటు అవుద్ది. ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్. మాట్లాడుతుంటే మనకి అర్థమైపోద్ది. చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటూ ఎస్, కరెక్ట్. ఎందుకంటే నాన్ తెలుగు వాళ్ళు ఉంటే మనకి యా హిందీ కరెక్ట్. కూడా రాదు, ఇంగ్లీష్ రావాలి. జనరల్ మీరు చెప్తున్నారు కదా, మీకు అవును, ఎట్లా టీమ్ అంటే మీరు ఎలా ఇంగ్లీష్ బాగా యూజ్ చేస్తారా? ఎలా అంటే మీకు ఇంగ్లీష్ ఎలా యూజ్ ఉంటుంది? చేస్తాం. ఓకే ఓకే ఓకే. అంటే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ కావచ్చు కదా తెలుగు మన మీ టీమ్స్ టీమ్. ఉంటారు కదా, డెవలపర్స్, వీళ్ళతో యూజ్ చేస్తాం. బట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, క్లయింట్స్, వాళ్ళకి ఇంగ్లీష్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే స్క్రమ్ మాస్టర్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అని నో షూ. నేను అంటే నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. చాట్ జీపీటీ ఇది మన పర్ప్లెక్సిటీ ఉంటాయి కదా, ఏ టూల్స్ అలా ఎస్, ఇంప్రూవ్ చేసుకో ఎలా మాట్లాడాలి. సో చిన్న చిన్న నేర్చుకుంటే అయిపోతుంది. పారాఫ్రేజింగ్ అని కూడా వచ్చేస్తుంది కదా, అట్లా మాట్లాడుతుంటే అలవాటు అవుద్ది, ఇంప్రూవ్ అవుద్ది, పర్లేదు విషయం. మాట్లాడుతుంటే అంటే కొన్ని డేస్ ఒక 1 మంత్ అలా మాట్లాడుతుంటే వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే బట్ అది ఫస్ట్ కదా, నాకు కొత్త కదా, నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఏది కూడా అటెండ్ అవ్వలేదు. ఓకే ఓకే ఎగ్జామ్స్ రాసి అంతే కంప్లీట్. ఓకే. సో స్క్రమ్ మాస్టర్ కెరియర్ పాత్ ఎలా ఉంటుంది అంటే, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రమ్ మాస్టర్ అయ్యాను, మరి ఫ్యూచర్లో ఎలా? మరి నేను స్క్రమ్ మాస్టర్గా ఉండలేను కదా, వేరే పొజిషన్కి ఏది ట్రై చేయాలి అంటే, సీనియర్ స్క్రమ్ మాస్టర్ ఉంటుంది, అజైల్ కౌచ్ ఉంటుంది, డెలివరీ మేనేజర్ ఉంటుంది. సో మీరు ఒక స్క్రమ్ మాస్టర్గా వైడ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఈ ఈ పొజిషన్స్కి మీరు మూవ్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు ఎలా అయితే చెప్పారో, ప్రాజెక్ట్ మేనేజర్గా వెళ్ళొచ్చా, క్యూఏ బిఏకి వెళ్ళొచ్చా, సో ఇక్కడ స్క్రమ్ మాస్టర్గా మీరు అన్నీ ట్రై చేయొచ్చు. ఓకే.